సమర్పణలోకి ఎంతమంది వచ్చారు తల్లి? ఈ వాక్యం నన్ను తాకింది అయ్యగారు, నేను సమర్పణలోకి వచ్చానని ఎంతమంది చెప్పగలరు? నేను ఒకే వాక్యం చేత పట్టబడి సమస్తం విడిచిపెట్టేటట్టు ప్రభు చేశాడు. ఒకే ఒక్క వాక్యం నన్ను పట్టుకుంది, అన్నీ వదిలిపెట్టుకొని సమర్పించుకునేటట్టు ప్రభు చేశాడు. ఏ వాక్యము చేత నువ్వు సమర్పణలోకి వచ్చావు గుర్తుపెట్టుకో. ఈ వాక్యం నన్ను మార్చింది అయ్యగారు అని చెప్పేవాళ్ళు ఎంతమంది? ఈ వాక్యము నన్ను ప్రతిష్టలో స్థిరపరిచింది అయ్యగారు అని చెప్పేవాళ్ళు ఎంతమంది? ఇలాంటి సమూహం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా ఉంటే అలాంటి వారే ఆయన ప్రజలు అవుతారు, వారికి ఆయనే దేవుడు అవుతాడు. ఇప్పుడు చెప్పండి, నా జీవితంలో సున్నతి జరగాలి. అందరూ చెప్పండి, నా జీవితంలో సున్నతి జరగాలి. నా జీవితంలో పొడవుబడే అనుభవాలు ఉండాలి. ఆ అనుభవాల్లో ఏం కలుగుతుంది? మనకు పశ్చాత్తాపం కలుగుతుంది. అందుకే మనకు పొడిచేటువంటి వారు కావాలి, వారిని బట్టే మనకు పరిపూర్ణత వస్తుంది. ఇది ఉన్నతమైన అనుభవం. ఇది మీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ ఆత్మలో ఎదుగుతున్న కొద్దీ మీకు అర్థమవుతుంది. ఒకసారి అంటావు కదా, ఏంటి ప్రభా ఈ కన్నీళ్ళు, ఎందుకు ప్రభా ఈ కష్టాలు, ఎందుకు ప్రభా ఈ శోధనలు, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి ప్రభా, నేనే దొరికానని నీకు ప్రభా, నాకే ఇన్ని బాధల ప్రభా, నేను చచ్చిపోతే బాగుండు ప్రభా, నేను అట్లయిపోతే బాగుండు ప్రభా, ఇట్లయిపోతే బాగుండు. నా పక్కింటోళ్ళు బాగున్నారు, వాళ్ళు దేవుని ప్రజలు కాదు, అసలు అర్థం చేసుకో. మరి నా కళ్ళ ముందే ఐశ్వర్యవంతులు అయ్యారు, నా కళ్ళ ముందే హోదాలోకి వచ్చారు. అదేంటో కానీ మన సంఘంలో కొంతమంది నామకార్థంగా ఉన్న క్రైస్తవులే బిల్డింగుల మీద బిల్డింగులు కడతారు. మనకు అంత జుట్టు పట్టుకొని ఏంటి ఇలా జరుగుతుంది? మేమేమో 24 గంటలు ప్రతిష్టలు ఉండి 24 గంటలు నైవేద్య బలి చేసుకుంటూ, స్తోత్ర ప్రార్థన చేసుకుంటూ, ప్రతిరోజు ఉపవాస ప్రార్థన చేసుకుంటూ, తెల్లని వస్త్రాలు వేసుకొని, ఆస్తులు, డబ్బులు, హోదాలు ఇవన్నీ పక్కన పెట్టిన మాకేమో ఎప్పటికీ ఇలాగే ఉంటాం. అసలు ఏ ప్రతిష్ట లేదు, సమర్పణ లేదు. జస్ట్ అట్లా వాళ్ళు అలా ఉండే కొద్దీ వాళ్ళు ఎదుగుతున్నారు. అంటే దేవుడు ముందే చెబుతున్నాడు, వాళ్ళు దేవుని నిబంధనలు లేరు, వాళ్ళు రాజ్యంలో ఉంటారో లేదో గ్యారెంటీ లేదు. మనకైతే గ్యారెంటీ. ప్రైజ్ ది లార్డ్. నిబంధనలో నిలిచిన వాడే దేవుని ప్రజలవుతారు. ఆ ప్రతిష్టలో నిలబడిన వాడే దేవుని సమూహముగా మారిపోతారు. ఆ ప్రతిష్ట కలిగిన బిడ్డలుగా మీరు ఈరోజు మారాలి. వాక్యము చేత నరకబడాలి, వాక్యము చేత కోయబడాలి. వాక్యమే నిన్ను సరిచేసి క్రీస్తు మహిమ ఎదుట నిలబెట్టగలిగిన స్థితి రావాలి. అది వచ్చిందా మన దేవుని జనాంగమైపోతుంది.